హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక డైలాగ్ మీద అయితే బాయ్స్ ఫొటోస్తో వీడియో చేశాను. డైలాగ్ ఏంటంటే గన్ ఎక్కడ కనిపించట్లేదు అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గా. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. అలాగే మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. ఫాంట్ 1 డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 315 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ డైలాగ్ అయితే ఉంటుంది, మీకు ఇలా డైలాగ్ అయితే ఉంటుంది. ఈ ఫాంట్ మీకు యాడ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఫాంట్ 1 అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఈ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇంపోర్ట్ చేసుకోండి అలక్ మోషన్లో, అప్పుడే మీకు ఈ ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 5 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫస్ట్ అయితే మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి 1 by 1. ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర నేను ప్రభాస్ సార్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ 6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను నేను. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. లాస్ట్ 13.12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 315 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టోటల్ మీకు 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 5 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 5 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటోకి స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.